ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఇప్పుడు నేను కరుణాపురం క్రీస్తు జ్యోతి మందిరం దగ్గర ఉన్నాను. ఇక్కడ మందిరం ప్రారంభంలో ఉన్నాం. ఇక్కడ ప్రారంభంలో మెయిన్ గేటు లోపల మందిరం దగ్గర ఇక్కడ వచ్చేసి ఇది దీపవృక్షం. చాలా ఎత్తుగా ఇలా దీపవృక్షం ఉంటుంది. ఈ దీపవృక్షానికి ఎదురుగా మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇది లోపలికి ప్రవేశిస్తున్నాం. ఇది మెయిన్ ద్వారం. ఈ మెయిన్ ద్వారమునకు ముందుగా దీపస్తంభం ఉంటుంది. ఇటు సైడు పైన టవర్లా ఉండి అక్కడ కెరూబులు పైన దేవదూతలు ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇలాంటి ద్వారములు మనకు 3 ఉంటాయి. మెయిన్ ద్వారములు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో 3 మెయిన్ ద్వారాలు ఉంటాయి అన్నట్టు. ఈ మెయిన్ ద్వారమునకు మనం ప్రారంభమయ్యాం. ఇక్కడ పెద్ద జూమర్ ప్లస్ ఇగో ఇక్కడ యేసు ప్రభు సముద్రంలో మరి శిష్యులు ప్రయాణం చేసినప్పుడు నీళ్ళపైన నడిచొచ్చి పేతురు మునిగిపోతున్న సమయంలో కాపాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది ఒక కిటికీ. ఇవన్నీ కిటికీలు చాలా కలర్ఫుల్గా, చాలా అందంగా డిజైన్గా ఉన్నాయి. ఇవన్నీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఇగో ఇక్కడ వచ్చేసి మెయిన్ గుమ్మము యుద్ధ మెయిన్ గుమ్మం యుద్ధ మనం ఒక సైడ్ చూసినాం కదా. ఇంకొక సైడు ఇక్కడ యేసయ్య కొండ మీద ప్రసంగం లాగా పైన చూస్తున్నాం. ఈ పిల్లర్స్ కానీ చాలా డిజైన్గా పెయింటింగ్ వేయబడేవి. మెయిన్ గుమ్మం ప్రారంభంగా ఉన్నాం. ఈ మెయిన్ గుమ్మానికి ఇక్కడ దేవదూత వలె 2 తలుపులు ఉంటాయి. ఇక్కడ ఒకటి ప్రారంభం. ఇప్పుడు మందిరంలోకి మనం ప్రారంభమయ్యాం, వచ్చామన్నట్టు. ఇప్పుడు సైడ్ మొత్తం చాలా అందంగా గ్రానైటింగ్ వేయబడింది. ఇగో కిటికీలు కలరు అద్దాల చేత నిర్మించబడింది. ఇప్పుడు మనం ఈవినింగ్ టైంలో ఉన్నాం, సాయంకాల సమయం ఇది. లోపల ఎలాంటి లైటింగ్ లేదు, కానీ చాలా వెలుతురుంది. చూడండి, చాలా వెలుతురుంది. లోపల ఈ సౌండ్ బాక్సులు కూడా వైట్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ ఫ్యాన్ ఇది పెద్దగా ఉంటుంది అన్నట్టు. ఇది గ్రానైట్, మనం కింద ఫ్లోరింగ్ అన్నట్టు. ఇది గ్రానైట్ చాలా కాస్ట్లీగా వేయబడింది. ఇక్కడ మందిరం మెయిన్ సెంటర్లో ఉంది. ఇప్పుడు ఈ సెంటర్ స్థలంలో పైకి చూస్తే ఇట్లా స్టార్ ఆకారంలో మొత్తం అద్దాల చేత నిర్మించబడింది. ఇది అంటే పైనుంచి సూర్యకాంతి అద్దాలకు తగిలి ఆ వెలుతురు అనేది మందిరం లోపల పడుతుంది. ఇప్పుడు లైటింగ్ వేయబడలేదు. పైన ఆ గ్లాస్ నుండి సూర్యబింబాలు కిందికి పడుతున్నాయి అద్దాల నుండి. చాలా బాగుంది. ఈ మందిరం లోపల మనం ఇక్కడ దైవ సేవకుల పైన ఉండి వాక్య ప్రసంగం చేస్తారు. అందరు కిందనే కూర్చోవాలి. ఇక్కడ స్పెషల్గా చైర్స్ ఇట్లా ఏమి ఉండవు. వృద్ధులకు అక్కడ లాస్ట్కి ఉంటాయిలే, కానీ అంటే పెద్ద మొత్తంలో విశ్వాసులందరూ కిందనే కూర్చుంటారు. దేవుని సన్నిధిలో మోకరించి స్తుతించడానికి బాగుంటుంది. కానీ చేసి
ఇప్పుడు చూసినాం కదా, మనం లోపలికి వచ్చేసాం. ఇప్పుడు మెయిన్ దైవ సేవకులు నిలబడే స్థలం దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ ద్వారానికి మళ్తే లెఫ్ట్కు ఒక ద్వారం, రైట్కు ఒక ద్వారం, 3 గుమ్మాలు ఉంటాయి. సేమ్ మెయిన్ గుమ్మాలు 3 ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ లోపలికి ఎంట్రీ వచ్చినాం కదా, లెఫ్ట్ నుంచి వద్దాం. ఇక కింద గ్రానైట్ చాలా డిజైన్గా చాలా అందంగా వేయబడి అన్నట్టు. గ్రానైట్ కూడా చాలా కాస్ట్లీ, వేరే దేశాల నుంచి తెప్పించి స్పెషల్గా వేయించారు. ఒక్కొక్కటి ఒక్కొక్క దేశం నుంచి తెప్పించారంట. ఈ స్తంభాలు కూడా చాలా డిఫరెన్స్ కలర్లో ఉంటాయి. ఇక్కడ ఉన్నది దానిమ్మ రూపంలో ఉంది, ఇంకొకటి అంజూరపు రూపంలో, తర్వాత ఒలివ చెట్లు ఉన్నట్లు. స్తంభాలు కూడా వేరే మొక్కల చేత డిజైనింగ్ ఉంటాయి అన్నటివి. ఇగో ఇక్కడ వేస్తే ఒలివ చెట్టు వల్ల ఉన్నాయి ఈ స్తంభాలు. అక్కడ మనం చూసింది దానిమ్మ చూసాం. ఇక్కడ చూస్తున్నది ఈ ఒలివ మొక్కలు అన్నట్టు. నేను కనుక్కున్న ఈ ఒలివ మొక్కలు. తర్వాత ఇక్కడికి వస్తే ఇవి ఖర్జూరపు పండ్లలాగా ఉన్నాయి. నేను అనుకుంటున్నా ఇవి ఖర్జూర పండ్లే అనుకుంటున్నా. ఓకే, అవే అన్నారు. అక్కడ వేరే ఉంటాయి. ఇలా అంటే ఒక్కొక్క స్తంభాన్ని ఒక్కొక్క విధంగా డిజైనింగ్ తోటి అలంకరించినట్టు. దేవుని మందిరం కాబట్టి మరి అయ్యగారు దేవుడు ఎట్లా ప్రేరేపిస్తే అట్లా చేయించినట్టుంది. చాలా అంటే చాలా కాస్ట్లీగా. అక్కడి స్తంభం పైన మనం డోర్ల పైన చూసినాం కదా దేవదూతలు. ఇక్కడ ఈ డోర్ల పైన డిజైనింగ్ చేంజ్ చేసి చాలా అంటే చాలా బాగుంది. ఈ మెయిన్ గుమ్మం దగ్గర ఒకటి చూసినాం. ఇక్కడ మనం ఇంకా దానిమ్మ పండ్లు మొత్తం పైన దానిమ్మ కాయల్లాగా ఉన్నాయి. సేమ్ బయట కూడా సేమ్ అట్లే ఉంటుంది. ప్రారంభం మనం ఎట్లా వచ్చినామో ఏం చూసినామో అట్లే ఉంటుంది. ఇక్కడ మనం ఒక్కసారి రౌండ్కి వెళ్ళి చూసేద్దాం. ఈ పెయింటింగ్ కావచ్చు, గ్రానైటింగ్ కావచ్చు, తర్వాత ఇది ఐరన్ వెల్డింగ్ కావచ్చు, తర్వాత ఈ పార్కింగ్ కావచ్చు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా మనం ముఖ్యంగా అయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మనమైతే పక్కా చూడాల్సిన ప్రదేశం అన్నట్టు. ఎందుకంటే మనం ఎక్కడో దూరంగా వెళ్ళి ఏవేవో చూడాలనే ఆశలు ఉంటాయి, కానీ అన్ని ప్రాంతాలకు మనం వెళ్ళలేం కదా. ఇది మన హైదరాబాద్ నుంచి దగ్గరలో ఉంటుంది. వరంగల్ జిల్లాలో హన్మకొండకు దగ్గర అనుకుంటున్నాం. వరంగల్ జిల్లా మొత్తానికి ఇక్కడ దైవ సేవకులు ప్రార్థన చేసినప్పుడు నీళ్ళ కోసం, మరి నీళ్ళు కన్స్ట్రక్షన్కు చాలా అవసరం పడి కొనాల్సి వస్తున్న సమయంలో దేవుడు చెప్తే నీళ్ళ ఉన్నిస్తానే అక్కడ ఒక బావి ఏర్పాటు చేసిండు. అక్కడ అది ఉంటుంది, ఏది మనకు టవర్ కనిపిస్తున్న పక్కల బావి నాకు ఉంటుంది. బావి తీసిండు, కాంక్రీట్ చేత వేయించబడింది. ఆ బావిలో ఇప్పుడు నీళ్ళు ఉబుకుతూ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఆల్రెడీ బావి నిండింది, వెళ్ళి చూసొచ్చాను నేను. వీలైతే మీకు కూడా చూపిస్తాను. ఇది 3వ ద్వారం. ఇక్కడ పైన ద్రాక్ష గొల్లులాగా మొత్తం ద్రాక్ష పనులాగా సింపుల్. ఆ మెయిన్ గుమ్మం దగ్గర వేరే చూసినాం, ఇక్కడ వేరే. మొత్తం డిఫరెన్స్ వేలో ఉంటుంది.
ఒక్కసారి బయటికి వెళ్ళాం. ఈ మూడో గుమ్మం నుంచి బయటికి వెళ్ళాం. అక్కడ నీళ్ళ బావింది, కాంక్రీట్ ద్వారా కనిపిస్తుంది. నేను దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి చూపిస్తాను. అక్కడికి వెళ్ళడానికి సమయం లేదులే, కానీ ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. ఇగో అక్కడ కాంక్రీట్ ద్వారా బావి నిర్మాణం చేయబడింది. అక్కడ వాటర్ ఎప్పుడు ఉబ్బుతూ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఇలా ఉంటుంది అన్నట్టు. అక్కడ చూస్తున్నాం, మళ్ళీ మెయిన్ గేట్ నుంచి బయటికి వెళ్ళాలి. ఇది ప్రారంభం, ఇక్కడ స్టార్టింగ్ కంపౌండ్కు ప్రారంభంలో ఉంటుంది. కంపౌండ్ ప్రారంభం అని ఉంటుంది, గేట్ ఉంటుంది. మ్యాక్సిమం మనం ఇప్పుడు మందిరంలో అంతా చూసాం. ఇప్పుడు బయట ఉన్నాం మనం. ఇది ఒలివ మొక్క చాలా దూరం నుంచి అయ్యగారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టించినట్టు. ఒలివ మొక్క ముద్దు అది వాస్తవానికి. ఇది కూడా ఒలివ చెట్టే. మరి విదేశాల నుంచి పర్మిషన్ తీసుకొచ్చి పెట్టించాడంట అయ్యగారు. చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా దర్శించండి.